బెంగాల్‌లో డెమోగ్రాఫికల్ చేంజెస్ అయితే వచ్చేస్తున్నాయి. భారతదేశం మొత్తం డెమోగ్రాఫికల్ చేంజెస్ కోసం ప్రయత్నం జరిగింది. అది హైదరాబాద్‌లో సాధ్యమైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూడండి ఎంత టెక్నికల్‌గా జరిగిందో. జూబ్లీ హిల్స్ ఎన్నికలు కరెక్ట్‌గా నోటిఫికేషన్ ఇచ్చే 2 గంటల ముందు నేను ఇంతకుముందే చెప్పా. ఎంఐఎం కాంగ్రెస్‌కి సరెండర్ అయిపోయింది. అక్కడ ఏదో ప్రయోజనం ఆశిస్తోంది. అది చేస్తోంది. ఎంఐఎం పోటీ చేయకపోతే కాంగ్రెస్‌కి మద్దతిస్తే విజయం కాంగ్రెస్ అయ్యేటటువంటి అవకాశం దిశగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కనబడుతోంది అన్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కొలైడ్ అయ్యి తనకు కావాల్సిన వ్యక్తిగత పనులు చేయించుకోవడం అన్నటువంటిది ఓవైసీకి ఉన్నటువంటి అలవాటు. ఆ విధంగా ఏదో చేయించుకున్నట్టున్నాడు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ బీహార్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఒక 2 గంటల ముందు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో 2500 చదరపు అడుగులు ముస్లింలకి శ్మశాన వాటికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే మిలిటరీ అథారిటీస్ కి సంబంధించి దీని మీద పొజిషన్ క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ ల్యాండ్లో ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి. అజారుద్దీన్ని పక్కన పెట్టి ఇటు వీళ్ళని క్లియర్ చేయడానికి సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి వ్యవహారం. ఓవరాల్గా 2 ఎకరాల ఎలకేషన్ కోరితే కొంచెమే ఇచ్చారు అన్నటువంటిది వీళ్ళ వైపు నుంచి స్టేట్మెంట్లు ఇదంతా నడిపించుకుంటూ వచ్చారు. అంటే ముస్లింల్ని మెప్పించి ఎలా ప్రయోజనాలు పొందాలన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ముదురని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ ఇంపాక్ట్ ఎట్లయింది అంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో వాళ్ళకి సంబంధించినటువంటి అంటే బెంగాల్లో అధీన్ రంజన్ చౌదరి 2014-19 మధ్యన లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తాజాగా బెంగాల్కి సంబంధించి క్లియర్ కట్ లెక్క చెప్పుకొచ్చాడు. ముస్లిమ్స్ ప్రధానంగా ఉన్నటువంటి బంగ్లాదేశీయులు ప్రధానంగా 70% మంది ఉన్నటువంటి మాల్డా, దీనాజ్పూర్ ఇప్పుడు అది ముస్లిం నియోజకవర్గాల కిందకు మారిపోయినట్టే. అక్కడ మన డెమోగ్రఫీ మారిపోయింది. మమతా బెనర్జీ తీసుకున్నటువంటి తలతెక్క నిర్ణయాల వల్ల అది మినీ బంగ్లాదేశ్గా మారిపోయినాయి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇంతకుముందు హిమంత్ బిశ్వా శర్మ కూడా అదే చెప్పుకొచ్చింది. అస్సాంలో అట్లాంటి పరిస్థితి చెప్పినా కూడా అట్లా కానీయమన్నది రాహుల్ గాంధీ స్టైల్. ఇప్పుడు కూడా అధీన్ రంజన్ చౌదరి చెప్తున్నా పట్టించుకోకపోవడం రాహుల్ గాంధీ స్టైల్.